ఉసిరికాయలతో ఎండు చేపల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, ఎండు చేపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, నూనె. వెల్కమ్ టు ది జూహాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మా చెట్టుకి ఉన్న ఉసిరికాయలు కొన్ని కోసాను. వాటితో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ రెసిపీ గుర్తుకు వచ్చింది. ఉసిరికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి. వాటిని చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు ఊరుతుంటాయి కదా. పుల్లని పళ్ళతో ఎంతో రుచిగా మనం ఈ రెసిపీ ట్రై చేద్దాం. ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేస్తూ విత్తనాలను తొలగించాలి. ఇప్పుడు 2 గడ్డల ఉల్లిపాయలు, రుచికి సరిపడిన మిరపకాయలను తీసుకోవాలి. ఈ కూరలో కారం వేయరు, అందుకు పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండింటిని ఇప్పుడు కచ్చాపచ్చగా రోట్లో దంచుకోవాలి. రోలు లేని వాళ్ళు మిక్సీ అయినా వేయచ్చు, కానీ కచ్చాపచ్చగా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఎండు చేపలను ముక్కలుగా చేసి వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వలన చేపలపై ఉన్నది తొందరగా పోతుంది. ఎండు చేపలను బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి వెయ్యాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఎండు చేపలను, ఉసిరికాయలు, కచ్చాపచ్చగా దంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా కలపాలి. వీడియోలో చూపించినట్లు కొన్ని నీళ్లు వేసి కలిపి స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలి. కొంతసేపు తర్వాత మనం చెక్ చేయాలి నీళ్లు ఉన్నాయో లేదో అని. నీళ్లు లేకపోతే నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ కూరలో నీళ్లు ఊరలేదు, అందుకు నేను నీళ్లు తీసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత మనకి నీళ్లు అన్నీ ఇంకిపోయి నూనె పైకి వస్తుంది. అప్పుడు మన రెసిపీ రెడీ అయినట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్.